వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజస్. డిప్యూటీఓ జాబ్ సాధించాలంటే, డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలంటే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధించాలంటే గతంలో ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా అడిగారో అవగాహన చేసుకోవాలి. గతంలో ఎడ్యుకేషన్లో ఈ ప్రశ్న అడిగారు. క్రింది వాణిని జతపరచండి. సూచిక 1లో విద్యపై ఏర్పాటు చేసిన విభిన్న కమిషన్లు, కమిటీలు పేర్కొన్నారు. మరియు సూచి 2లో ఏ విద్యా స్థాయి కోసం ఈ కమిటీలను ఏర్పాటు చేశారో ఇవ్వడం జరిగింది. సూచి 1లోని వాటిని సూచి 2లోని అంశాలతో సరిగ్గా జతపరచండి. చూడండి, ఎప్పుడైనా డిఎస్సి స్థాయిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్కు సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి సులభమైన ప్రశ్నలు అడుగుతారు. ఎందుకంటే అవగాహన అప్లికేషన్ పరీక్షించే ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్న ద్వారా మరి ఏ జాబితాలో ఉన్నవి బి జాబితాతో సరిపోల్చాలి. ఇక్కడ కమిటీలు, కమిషన్లు ఉన్నాయి. కమిటీకి, కమిషన్కు చాలామంది తేడా అడుగుతూ ఉంటారు క్లాసెస్లో. సో కమిషన్ అనేది చాలా విస్తృతమైనది. కమిటీ అనేది కమిషన్తో పోల్చుకుంటే విస్తృతమైనది కాదు. రెండవది, కమిటీలో తక్కువ మంది సభ్యులు ఉంటారు, కమిషన్లో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు. మూడవ డిఫరెన్స్, ప్రస్తుతం ఉన్న సమస్యను పరిష్కరించడానికి ఏర్పాటయ్యేది కమిటీ, ప్రస్తుతం ఉండే సమస్యను అధ్యయనం చేస్తూ భవిష్యత్తులో మార్గదర్శకాలు సూచించేది కమిషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కొన్ని కమిటీలు ఉన్నాయి, కొన్ని కమిషన్లు ఉన్నాయి. యశ్పాల్ కమిటీ. యశ్పాల్ కమిటీ అనేది మరి ప్రాథమిక విద్యాస్థాయిలో, పూర్వ ప్రాథమిక విద్యాస్థాయిలో పిల్లలు స్కూల్ బ్యాగు వేసుకొని రావాలా వద్దా, స్కూల్ బ్యాగుపై వేసిన కమిటీ. అది ఒక చిన్న సమస్యను పరిష్కరించడానికి ఏర్పాటైంది. అదేవిధంగా ఇక్కడ మిగతావన్నీ కమిషన్స్. రాధాకృష్ణన్ కమిషన్, దీనిని మనం యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటాం. మొదిలియార్ కమిషన్, దీన్నే సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటాం. కొఠారి కమిషన్, దీన్నే మనం ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి భయం పోతుంది మీకు. అందుకే వెంటనే మీరు ఈ వీడియో చూసిన వెంటనే డాక్టర్ మోజస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియోను వీలైతే లైక్ చేయండి. చూడండి, ఇక్కడ కమిటీకి, కమిషన్కు మధ్య తేడా చెప్పాను. కమిటీ అంటే ప్రస్తుతం ఉన్న సమస్యపై ఏర్పాటయ్యేది, అందులో సభ్యులు తక్కువగా ఉంటారు. కమిషన్ అంటే ప్రస్తుతం ఉన్న సమస్యలను అధ్యయనం చేస్తూ భవిష్యత్తులో విద్య ఏ విధంగా ఉండాలో సూచించడానికి ఏర్పాటయ్యేది కమిషన్. అందులో సభ్యులు చాలా ఎక్కువ మంది ఉంటారు. దానికి ఒక చైర్మన్ కూడా ఉంటాడు. ఉదాహరణకు 1948లో వచ్చింది రాధాకృష్ణన్ కమిషన్, యూనివర్సిటీ విద్యకు సంబంధించి. 1952లో వచ్చింది మొదిలియార్ కమిషన్, సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి. 1964లో ఏర్పాటైంది కొఠారి కమిషన్. తన రిపోర్ట్ను 66లో సబ్మిట్ చేశాడు. 68లో ఈ రిపోర్ట్ ఆధారంగా తొలి జాతీయ విద్యా విధానం భారతదేశంలో వచ్చింది కొఠారి కమిషన్. మరి కేజీ టు పీజీ విద్యకు సంబంధించి విద్య అన్ని స్థాయిలకు సంబంధించింది. కనుక ఇక్కడ జతపరచని అన్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ బాగా తెలిసిన అంశాన్ని కుడివైపు ఉన్న అంశంతో పోల్చుకోవాలి. యశ్పాల్ కమిటీ, మీకు తెలుసు యశ్పాల్ కమిటీ ప్రాథమిక విద్యకు సంబంధించింది. ప్రొఫెసర్ యశ్పాల్ 1993లో ఆనాటి రాజ్యసభలో ఆర్కే నారాయణన్ అనేటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఒక పెద్ద స్కూల్ బ్యాగుతో రాజ్యసభలో ప్రవేశిస్తే సభ్యులందరూ ఎందుకు ఇంత పెద్ద బ్యాగు తీసుకొని వచ్చావు రాజ్యసభకు అని అడిగితే, ఈనాడు ఒక సగటు ప్రాథమిక పాఠశాల విద్యార్థి మోస్తున్న స్కూలు బ్యాగు బరువు మీకు చెప్పాలని ఈ బ్యాగు తెచ్చాను అన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం స్కూల్ బ్యాగు పైన ఒక కమిటీ వేసింది. దాని పేరే యశ్పాల్ కమిటీ. యశ్పాల్ కమిటీ లెర్నింగ్ వితౌట్ బర్డన్, భారరహిత అభ్యసనం అనేటువంటి టైటిల్తో తన నివేదికను సమర్పించింది. ఏ లాట్ ఈజ్ టాట్ బట్ లెస్ ఈజ్ లెర్న్డ్. ఏ లాట్ ఈజ్ టాట్ బట్ లెస్ ఈజ్ లెర్న్డ్ అంటూ ఎక్కువ బోధిస్తున్నాం, తక్కువగా అభ్యసిస్తున్నారు. స్కూల్ బ్యాగ్ అనేది అది ఒక పాఠశాల ఆస్తి. విద్యార్థులు పాఠశాల నుండి ఇంటికి ప్రతిరోజు మోయకుండా స్కూల్లోనే ఆ బ్యాగును
మరి ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలు పరిశీలించాలంటూ ప్రాథమిక విద్యకు సంబంధించి అనేక సూచనలు చేశారు ప్రొఫెసర్ యశ్పాల్. ఆ యశ్పాల్ నివేదిక ఆధారంగానే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 రూపొందించడం జరిగింది. ఇటీవల ఎన్సీఆర్టీ గైడ్లైన్స్ ప్రకారం ఏ తరగతి పిల్లవాడికి ఎంత బరువు బ్యాగ్ ఉండాలో డీటెయిల్గా వారి వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. కనుక ఈనాడు పిల్లలు నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, టెక్స్ట్ బుక్స్తో పెద్ద పుస్తకాల బ్యాగ్, తల్లిదండ్రులు కూడా చాలా ఇష్టంతో లంచ్ బాక్స్ కూడా చాలా బరువుతో ఉండేటువంటి బ్యాగ్ పెడుతున్నారు. సో ఆటో వరకు మమ్మీ వస్తుంది ఆ బ్యాగు మోయడానికి. ఆటో కూర్చున్న తర్వాత మరి స్కూల్కు ఇంటికి పిల్లవాడు ఆ బరువుతో కూడుకున్న బ్యాగ్ మోయడం వల్ల చదువు వస్తుందో లేదో కానీ బస్తాలు మోసే హమాలీలుగా తయారు చేస్తున్నాం ఈనాడు విద్యా వ్యవస్థలో. కనుక యశ్పాల్ ఆ రోజు చెప్పాడు, స్కూల్ బ్యాగ్ అనేది ఇంటికి స్కూలుకు మోయరాదు, హోంవర్క్ అధికంగా ఇవ్వరాదు. స్కూల్ బ్యాగ్ అనేది పాఠశాలలో విద్యార్థి ఉంచాలి, ఆ పాఠశాలలోనే ఒక ర్యాక్ ఏర్పాటు చేయాలని సూచించారు. కనుక ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే, ఈ యశ్పాల్ కమిటీ అనేటువంటిది ప్రాథమిక విద్యకు సంబంధించినది. చూడండి, ఏ ఆన్సర్ 4. ఏ ఆన్సర్ 4 ఎక్కడుంది? ఈ 2 ఆప్షన్స్లో ఉన్నాయి. కనుక మిగతా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా మీరు. బి రాధాకృష్ణన్ కమిషన్. మీకు తెలుసు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సెప్టెంబర్ 5 మనం టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక ఫిలాసఫీ ప్రొఫెసర్. ఆయన తత్వశాస్త్రం బోధిస్తే వరండాలు ఖాళీ అయి తరగతి గదులు నిండేవంట. ఈనాడు కూడా కొంతమంది ఈ ఫిలాసఫీ సైకాలజీ చెప్తుంటే తరగతులు ఖాళీ అయి వరండాలు నిండుతూ ఉన్నాయి. సో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కమ్ టు ద పాయింట్. ఇక్కడ రాధాకృష్ణన్ కమిషన్ గురించి నేను చెప్తున్నాను. 1948లో రాధాకృష్ణన్ కమిషన్ ఏర్పాటైంది విశ్వవిద్యాలయాలకు సంబంధించి సూచనలు ఇవ్వడం కోసం. కనుక రాధాకృష్ణన్ కమిషన్ దేనికి సంబంధించిందంటే విశ్వవిద్యాలయ విద్యకు సంబంధించింది. ఇక్కడ మీరు బికి ఆన్సర్ 3. బికి ఆన్సర్ 3 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది బికి. కనుక ఈ ఆప్షన్ కరెక్ట్. బికి 3 ఉంది కాబట్టి మిగతా ఆప్షన్స్లో అవి లేదు కాబట్టి వాటిని మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. కనుక కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సి. మిగతా కమిటీలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, వినండి. మొదలియార్ కమిషన్. ఇది 1952 సంవత్సరంలో వచ్చింది మొదలియార్ కమిషన్. మొదలియార్ కమిషన్కు మరొక పేరు సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్. మొదలియార్ కమిషన్ సూచించినటువంటి విద్యా స్వరూపం 5+3+4+3. బిఎడ్ కాలేజీకి పోని వాళ్ళు ఏమనుకుంటారంటే 5+3 8, 8+4 12, 12+3 15 అని ఆన్సర్ చేస్తారు. అది గణితంలో. నేను చెప్పే సబ్జెక్ట్ ఇప్పుడు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో 5 అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతులు, 3 అంటే 6, 7, 8 తరగతులు, 4 అంటే 9, 10, 11, 12 తరగతులు, 3 అంటే డిగ్రీకి సంబంధించింది. ఆ తర్వాత కొఠారి కమిషన్ ఇదే విద్యా స్వరూపాన్ని మారుస్తూ 10+2+3గా పేర్కొన్నాడు. ప్రస్తుతం NEP 2020లో ఈ విద్యా స్వరూపం 5+3+3+4గా పేర్కొనడం జరిగింది. నేను చెప్పే ఒక వీడియో వింటే కనీసం 10 బిట్స్ మీరు నేర్చుకుంటారు. చూడండి, గంటలు వీడియో వింటే మీ డేటా పోతుంది కానీ ఆ డేటా మీ తలలోకి రాదు. ఎమిలీ అకాడమీ లాంటి ప్రొఫెషనల్ వీడియో క్లాసెస్ వింటే తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకుంటారు. కనుక వెంటనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కమ్ టు ద పాయింట్. ఇక్కడ చెప్తున్నాను మొదలియార్ కమిషన్. ఈ మొదలియార్ కమిషన్ మాధ్యమిక విద్య, సెకండరీ విద్యకు సంబంధించి సూచనలు చేయడానికి ఏర్పాటైంది 1952 సంవత్సరంలో. కనుక సికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 2. ఇక్కడ సికి 2. ఈ ఆప్షన్ ఒక్కటి గమనించండి, మిగతావన్నీ కరెక్ట్ కాదు. పదే వీడియో రిపీట్ చేసుకుంటూ చూడండి. సికి 2. సో నెక్స్ట్ కొఠారి కమిషన్. ఈ కొఠారి కమిషన్కే మరొక పేరు ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్. ఈ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ 1964 సంవత్సరంలో ఏర్పాటైంది. 66లో తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ కొఠారి కమిషన్ ఆధారంగా 1968లో భారతదేశంలో తొలి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. 86లో 2వ జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. అదేవిధంగా 2020లో 3వ జాతీయ విద్యా విధానం వచ్చింది. చూడండి, కొఠారి కమిషన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటైన 3వ కమిషన్. మొదటిది 1948 రాధాకృష్ణన్ కమిషన్, రెండవది 1952 మొదలియార్ కమిషన్,
మూడవది కొఠారి కమిషన్. కమిటీకి కమిషన్కి మధ్య నేను తేడా చెప్పాను, జాగ్రత్తగా వీడియో చూస్తూ వినండి. ఈ కొఠారి కమిషన్ సాంకేతిక విద్యకు సంబంధించింది కాదు, మొత్తం విద్యా వ్యవస్థకు సంబంధించింది. ఈయన పేర్కొన్న ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ 10+2+3, అదేవిధంగా 3 లాంగ్వేజ్ ఫార్ములా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయుల వేతనాలకు సంబంధించి చెప్పడం జరిగింది. విద్య అన్ని స్థాయిలో పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పడం జరిగింది. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించిన సూచనలు చేశాడు కొఠారి కమిషన్. అదేవిధంగా కామన్ స్కూల్ సిస్టమ్, సామాన్య పాఠశాల వ్యవస్థ ఉండాలన్నాడు. ఆయన చెప్పిన సూచన 68లో నెరవేర్చింటే ఈనాడు భారతదేశంలో అన్ని వర్గాల వారు సమాన విద్యా అవకాశాలు పొందేవారు. ఈనాడు ఐబీ కరికులం అని కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఐసిఎస్సి కరికులం కింద కొన్ని స్కూల్స్ ఉన్నాయి, సిబిఎస్ఈ కింద కొన్ని కరికులమ్స్ ఉన్నాయి, స్టేట్ బోర్డు కరికులమ్స్ ఉన్నాయి. ఈ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు సపరేట్ ఫౌండేషనల్ కోర్సెస్ అని కొత్త కరికులం పెట్టుకుంటున్నారు. మైనారిటీ స్కూల్స్ వాళ్ళు ఒక కరికులం పెట్టుకుంటున్నారు. కనుక ఆనాడే దౌలత్ సింగ్ కొఠారి ఒక మంచి సూచన చేశాడు. దేశవ్యాప్తంగా సామాన్య పాఠశాల వ్యవస్థ ఉండాలి, కామన్ స్కూల్ సిస్టమ్ ఉండాలని చెప్పాడు. అది ఒక విధంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 అనేది ఈ యొక్క సూచన అమలు చేయడానికి ఒక అడ్డంకిగా ఉండడం వల్ల ఆ సూచన నెరవేర్చలేదు. సో ఇది గతంలో ఈ విద్యా కమిటీలకు కమిషన్కు సంబంధించిన అంశాలు. అవి ఏ విద్య కోసం ఏర్పాటయ్యో రైట్ సైడ్ ఇచ్చారు. ప్రశ్న చదవండి. సూచిక 1లో విద్యపై ఏర్పాటు చేసిన విభిన్న కమిషన్లు, కమిటీలు పేర్కొన్నారు. ఇది సూచిక 1. మరియు సూచిక 2లో ఏ విద్యా స్థాయి కోసం ఈ కమిటీలు ఏర్పాటు చేశారో ఇవ్వడం జరిగింది. వీటిని మనం జతపరిచాము. ఇప్పుడు డియర్ స్టూడెంట్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే, మరి హెచ్డబ్ల్యూలో ఎడ్యుకేషన్లో మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే, డిప్యూటీఓ జాబ్ మీరు సాధించాలంటే తప్పనిసరిగా మెయిన్స్లో 300 మార్కులు ఉన్న ఎడ్యుకేషన్లో మీరు మంచి మార్కులు సాధించాలనుకుంటే వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఆధారంగా మా ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో స్టోర్ అనే ఫోల్డర్లో మరి డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి, సీటెట్కి సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించిన ఇటువంటి ప్రొఫెషనల్ క్లాసెస్ ఉన్నాయి. టాపిక్ వైజ్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. మీరు ఈ కోర్సు ఒకవేళ చూడాలనుకుంటే డెమో క్లాసెస్ కూడా చూడవచ్చు. మీకు ఆ డెమో క్లాసెస్ నచ్చితే వెంటనే ఈ కోర్సును మీరు యాక్సెస్ చేసుకొని ఈ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టండి. తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలంటే వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలిడే మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో పదే రిపీట్ చేస్తూ నోట్స్ రాసుకోండి. ఈ వీడియోనే కాకుండా గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి, వాటిని కూడా చూడండి. ఒక నోట్స్ దగ్గర పెట్టుకోండి. ఆ నోట్స్ రాసుకుంటూ ఒక ఏకలవ్యుడు మాదిరి మీ ఇంటి దగ్గర నుండే ప్రిపేర్ అయ్యి మీరు ఉద్యోగం సాధించవచ్చు. మీరు ఉద్యోగం సాధించాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.